కేసీఆర్ మందు దాగి ఇలా పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. ఇలా ఏం జరిగిందన్న రోజు పేపర్ కట్టర్ మిషన్తో ఆఫీస్ మొత్తం బలగొట్టారు. ఇంకా ఫైర్ ఇంజన్ పైపు ఎంత ప్రెషర్ ఉంటుంది, కిటికీలో పెట్టి ఫైర్ ఇంజన్ పైపుతో ప్రెషర్ కొడితే ఇలా కార్యకర్తలు గోడ పోయి తలిగిరన్న. ఇలా 4 కార్యకర్తలు కాళ్ళు విరిగాయి, ఇక్కడనే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే కార్యకర్తలు. ఇలా 3 కార్యకర్తలు తలలు వలిగే, కాళ్ళు చేతులు విరిగాయి. లాస్ట్కు నేను శోభక్క జైలు పోతుమి, 4 రోజుల పాటు జైలు పోతుమి. గంతమంది కార్యకర్తలను కొట్టే దాదాపు 5 వాహనాలు ధ్వంసం చేసి కాలబెట్టారు. నైట్ మొత్తం చలి పడుతుంటే మానకొండ పోలీసులు కింద కాపుకొని కూర్చున్నాం, ఇవాళ మంట కాపుకొని కూర్చున్నాం. ఇవాళ లక్ష్మణ్ గారి డాక్టర్ లక్ష్మణ్ హైదరాబాద్ గారు పట్టుకొచ్చి మానకొండ పోలీసుల్లో ఆయన ఫోటోలతో బాగా అనిపించింది. చలిలో మొత్తం మఫ్లర్ కట్టుకొని కూర్చోబెట్టారు. మా అందరినీ లోపల కూర్చోబెట్టాను, పోలీసులు బయట కూర్చోబెట్టారు. నేను ఒక ఎంపీని, ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఇలా ఏ విధంగా పట్టుకపోయి చేసినా ఒకసారి ఆలోచించండి. అలా ఒక టీచర్ ఆలోచించాలన్నా మీకోసం. అటు కాంగ్రెస్ పార్టీ లేదా మరి ఎందుకు రాలే? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు రాలే? కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు రాలే? బట్టి విక్రమార్క గారు ఎందుకు రాలే? మరి సీతక్క ఎందుకు రాలే? వీళ్ళందరూ ఎందుకు రాలే? కొట్లాడేది మేము, రేపు భవిష్యత్తులో కొట్లాడేది కూడా మనమే. కాబట్టి టీచర్లు ఆలోచించాలి. మా కార్యకర్తలు దెబ్బలు తిన్నారని టీచర్ల కోసం జైలుకు వెళ్ళమన్న కార్యకర్తలు అందరం కూడా ఇలా ఎవరి కోటాలో టీచర్స్ ఆలోచించాలి. పిఆర్సీ కోసం కొట్లాడేది మనమే. వాళ్ళు సిద్దిపేటలో జీతాల కోసం కొట్లాడితే, వీళ్ళు జీతాలు ఫస్ట్ జీతాలు లేకుంటే వీళ్ళు డీఎల కోసం కొట్లాడితే, సిద్దిపేటలో గేట్లు ఎక్కితే మన కార్యకర్తలు దాడి చేస్తే ఇలా కార్యకర్తలు కాలు విరిగినాయి. ఆ రోజు రిమాండ్ చేసిరు. ఆ రోజు టీచర్ల కోసం కొట్లాడితే ఇలా గ్రూప్ 1 విద్యార్థి పేపర్ లీక్ అయిందని మనం కొట్లాడితే ఇలా కరీంనగర్కి వచ్చి నన్ను ఎట్లా పట్టుకపోయి తెలుసు, మీ అందరికీ తెలుసు. పేపర్ లీక్ చేశాడు. ఆ పేపర్ ఏదో సైన్స్ మ్యాథ్స్ అంటే నేను బాధపడబోదు. హిందీ పేపర్ లీక్ చేశాను కేసు పెట్టారు నా మీద. హిందీ పేపర్ ఎవరన్నా లీక్ చేస్తాడు అన్న అక్కడున్నాడు? నా ఇజ్జత్ పోయింది ఆ రోజు. నీ అబ్బాయి కేసు పెడితే పెట్టాను. మ్యాథ్స్ సైన్స్ అంటే కూర్చేది నేను. ఈ హిందీ పేపర్ పెడతాడు లీక్ చేస్తాను. బయట అందరూ ఏమంటారు? బండి హిందీ పేపర్ లీక్ చేశాను కూడా. నేనన్నా కేసీఆర్ నకలు కొట్టడానికి అక్కలు ఉండాలి, నీకు తెలుగు పంజలే రాత్రి మందిరాలకు ప్లాన్ చేసామని ఉంటాయి అని చెప్పిన. నన్ను రాత్రి వచ్చి ఇంటికెళ్ళి పట్టుకపోయి ఇలా తెలంగాణ మొత్తం తిప్పి 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 జైలుకి పంపాడు. వాస్తవమా కాదా? ఇలా రేవంత్ రెడ్డి గారు జైలుకి పోయినరా, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు జైలుకి పోయినరా, బీఆర్ఎస్ వాళ్ళు జైలుకి పోయినరా? గ్రూప్ 1 మొన్న మంత్రి ఉండి కూడా, కిషన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మంత్రి ఉండి కూడా దోమలు కూడా చివరస్తా పోయి గ్రూప్ 1 కోసం కొట్టాడింది మనమా కాదా? కొట్టాడింది మనం. మంత్రి పదవిని పక్క పెట్టి ఏ మంత్రి రోడ్డుకి ఎక్కడన్నా? చాలామంది స్టేట్మెంట్ బండి సంజయ్కి మంత్రి పదవి తీసుకొని ఇట్లా కొట్లాడుతాడంటే, నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడడం మాత్రమే నా ముఖ్యమని చెప్పిన. చాలామంది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన మంత్రి పదవి ఇస్తే గట్లమే కొట్లాడతాడా, రోడ్డుకి ఎక్కి కొట్లాడతాడా? పక్క నెక్స్ట్ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, మా అంజిరెడ్డి అన్న కొమరన్న గెలిచిన తర్వాత నెక్స్ట్ రోడ్డు మీకు ఎక్కి పక్క నా మంత్రి పదవి గారు కానీ, కిషన్ రెడ్డి గారి మంత్రి పదవి కానీ, మా మంత్రి పదవులు పక్క పెట్టి మీ సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడే బాధ్యత మాది, కొట్లాడే తీర్థం కూడా ఎక్కడ నా లేదు మాకు. కానీ నిరుద్యోగ సమస్య మీద సెంట్రల్ లైబ్రరీకి కొట్టాలి మనం. రాహుల్ గాంధీ ఏం చెప్పినా 2 లక్షల ఉద్యోగాలు 100 రోజులు సంవత్సరం ఇస్తాడు, ఇచ్చింది ఎలా? కాబట్టి కొట్లాడింది మనమన్నా. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇవాళ ఓట్లు మన కోసం మనకైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన మళ్ళా పోయి ఓటర్ను పోయి రిక్వెస్ట్ చేయడమే మన పని. ఈ ఎన్నికలు మీ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలన్నా. కరీంనగర్ పార్లమెంట్లో అత్యధికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కానీ, వార్డు మెంబర్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఎక్కువ గెలిపియాలన్న కసితో నేనున్నా, రికార్డు సృష్టించాలన్న కసితో నేనున్నా. మీ అందరికీ గెలిపించాలని చెప్పండి. మీరు పార్టీకి చేయాల్సిందల్లా, నాకు చేయాల్సిందల్లా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి అసలు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ఓట్లతోనే ఇలా వాళ్ళు గెలిచిండ్రు అనేటువంటి వాతావరణాన్ని మనం తయారు చేయాలి, అట్లా గెలిపించాలి. సోషల్ మీడియాను వాడుకోవాలన్నా. సోషల్ మీడియాలో ఇప్పటి నుంచి 27th వరకు మంచి భాషతోని సోషల్ మీడియాలో ప్రతిరోజు ఓటర్లను రిక్వెస్ట్ చేసే విధంగా మనం సోషల్ మీడియాను వాడుకోవాల్సిన బాధ్యతని. బీఆర్ఎస్ లెక్క, కాంగ్రెస్ లెక్క వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయద్దు, చెడు భాష యూజ్ చేయద్దు. మనకు అటువంటి భాష అవసరం లేదు. అబద్ధాల ప్రచారం అసలే అవసరం లేదు. మనకు అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు వాస్తవాలు గమనిస్తలేదని.
కాబట్టి ఇక్కడ కార్యకర్తలంతా కూడా ఇక్కడ నాయకులంతా కూడా 25 ప్రభారి 50 ప్రభారి అంతా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా రేపటి నుంచి సోషల్ మీడియా ఏ గ్రూప్ ఓపెన్ చేసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఇద్దరు అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలి తప్ప వేరే పని మనకు అవసరం లేదు. ప్రతి ఒక్క 50 ప్రభారి వాళ్ళకి ఇచ్చిన 50 మంది ఓట్లను కలవడము, వాళ్ళు ఎక్కడున్నా ఢిల్లీలో ఉన్నా ముంబైలో ఉన్నా మీరు చేసే రిక్వెస్ట్తోని వాళ్ళందరికీ రప్పించి ఓటించే ప్రయత్నం చేయాలి. పోలింగ్ రోజు మనందరూ పోలింగ్ బూత్ దగ్గర ఉండాలి. వాళ్ళందరికీ ఫోన్ చేసి రప్పించే ప్రయత్నం చేయాలి. వాళ్ళందరూ మన రిక్వెస్ట్ చూసి వచ్చి ఓటేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. బతిలాడాలి, దండం పెట్టాలి అవసరం వస్తుంది. మనకు కావాల్సింది మనం గెలవడం. ఇలా నరేంద్ర మోడీ గారు చూస్తున్నాను ఈ ఎన్నికల ఫలితాల కోసం. అమిత్ షా గారు చూస్తున్నాను తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మనం గెలుస్తామా గెలవమా అని చెప్పి వాళ్ళ కేంద్ర నాయకత్వం ఎదురు చూస్తుంది. కాబట్టి మేమందరం కష్టపడి ఇలా పనిచేస్తున్నాం. ఇలా 5 రోజులే 5 రోజులు నిద్ర అన్ని తిండి నిద్ర బంద్ చేసి తిరుగుతున్నాం. ఇవాళ ఇక్కడ మాట్లాడాలి, సాయంత్రం కామారెడ్డి పోవాలి, రేపు కొత్తగూడెం పోవాలి, నర్సంపేట పోవాలి, హన్మకొండ పోవాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇద్దరం కలిసి చెన్నూరు పోవాలన్న. కొత్తగూడెం ఎక్కడ చెన్నూరు ఎక్కడ ఆలోచించండి. ఎల్లుండి నిజామాబాద్ పోవాలి, మళ్ళీ ఆదిలాబాద్ పోవాలి, నిన్న పెద్దపల్లి వేయించినాం, మనం మంచిర్యాల వేయించినాం. ప్రతిరోజు మేము తిరుగుతున్నాం అన్న బయట తిండి నిద్ర బంద్ చేసి తిరుగుతున్నాం. మీకున్నది కేవలం మీ ప్రాంతమే, మీ వాడనో మీ ఊరో మీ మండలో. కొంచెం తిరగడానికి ఏమవుతుందన్న మనకు తిరుగుతున్నారు కానీ ఇంకా తిరగాలి. ఇది సరిపోదన్న. కాబట్టి దయచేసి మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మనకు ప్రతిష్టాత్మకం. ఇది ఇజ్జత్ కా సవాల్ ఎన్నికలు ఇవి. ఇవాళ ఎట్టి బస్సులో మన ఇజ్జత్ మనం కాపాడుకోవాలంటే ఇది మన ఇజ్జత్ అంటే అందరిది. కాబట్టి మనం అందరం కూడా మనకి ఇచ్చినటువంటి బాధ్యతను మనం పూర్తిగా నెరవేర్చాలి. ఇప్పటివరకు ఎట్లా తిరిగినామో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మనం ఈ 5 days 27th వరకు మన పనులను పక్కబెట్టి మన పూర్తి సమయం ఇచ్చి మనం తిరిగే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపటి నుంచి మీ వాడల్లో మీ గల్లీలో మీ బస్తీల్లో మీ గ్రామాల్లో మీ మండలాల్లో ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కండువలు వేసుకోవాలి. ఒక్కొక్క జట్టుగా మారి మీరు తిరిగే ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు వెంకటరమణ చెప్పినట్టు ఇప్పుడు మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎవరు? ఏవన్ రెడ్డి గారు. 3 జిల్లాలు అయిపోయినాయా? ఇంకా ఉమ్మడి జిల్లాలు ఎన్ని? ఇంకా 7. ఏమిటి? హన్మకొండ, ఖమ్మం, నల్గొండ. ఆ 3 కూడా గెలుస్తున్నాం మనం. ఆ 3 కూడా సర్వోత్తమ్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు. ఆడ కూడా ఇక నెక్స్ట్ మిగిలింది ఏది? ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్. అంతేనా కాదా? ఈ 4 జిల్లాలు కూడా మనం పక్కా గెలుస్తున్నామా? కాబట్టి తెలంగాణ మొత్తం ఎమ్మెల్సీలు ఎవరు? మొత్తం 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు ఎవరు? బీజేపీ ఎమ్మెల్సీలు. అంటే 119 నియోజకవర్గాల్లో మన ప్రాతినిధ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీకి లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఉన్నది ఎవరికి? మనకు. కానీ 119 నియోజకవర్గాలు పట్టున్న పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ చెప్పుకోవాలంటే ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో మనకు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తిస్తారు. రేపటి పని స్టార్ట్ చేస్తారు కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తారు కదా. స్టార్ట్ చేస్తారా? పని చేస్తుంటారా? చేస్తుంటారు కదా. మళ్ళీ అన్న నాకు ఈయన చెప్పలేదా, నాకు కృష్ణ నాకు ఫోన్ చేసి చెప్పలే అన్న. నేను చాలా సీనియర్ నాకున్నానా, కానీ నాకు చెప్పలేదు. ఎందుకు దొరుకుతా? లేకుంటే ఫలానా మండలాధ్యక్షుడు నాకు చెప్పలేదన్నా, నేను దొరుకుతానా అన్న? అసెంబ్లీ కన్నా నాకు రాలేదన్న, నేను తిరిగా అన్న. ఇంత తప్పు పడతారా? ఇంతమంది చెప్పిండు. అట్లా చేస్తే దాన్ని ఏమన్నామన్నా, పదం వాడుతుంది అసమర్థత. అసమర్థులు అయితే పని చేయకండి అన్న. మీరు అసమర్థులు ఎవరన్నా మీరు అసమర్థులు ఉంటే ఎవరు పని చేయకండి. మేము సమర్థులం, మేము నరేంద్ర మోడీ గారి వారసులం.